సంగీత వాయిద్య పరికరాలతో తరగతి గదిలో బోధిస్తూ సంగీత పాఠాలు వివరిస్తూ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా గుర్తింపు పొందిన బొంతలకోటి శంకర్రావుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు లభించింది. విజయనగరం జిల్లా గజపతి నగరం గుర్ల తమ్మిరాజుపేట జెడ్పీ స్కూల్లో గత 3 ఏళ్లుగా ఆయన చేస్తున్న విద్యాబోధనకు ఈ పురస్కారం వరించింది. విజయనగరం జిల్లా గజపతి నగరానికి చెందిన డాక్టర్ బొంతలకోటి శంకర్రావుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కింది. గత 25 సంవత్సరాలుగా జానపద కళారూపాలతో సంగీత వాయిద్య పరికరాలతో కళాబోధన చేస్తూ అతి చిన్న వయసులోనే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా, అంతర్జాతీయ శాంతి సంస్థ ఐక్యరాజ్య సమితి అవార్డు గ్రహీతగా, కామన్వెల్త్ బంగారు పతక విజేతగా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 350కు పైగా అవార్డులు అందుకున్న బొంతలకోటికి ఈ ఏడాది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ చోటు లభించింది. గత 3 సంవత్సరాలుగా గజపతి నగరం మండలం గంగచోళ్లపేంట, మెంటాడ, గుర్ల, తమ్మిరాజుపేటలో బొంతలకోటి కళారూపాలతో విద్యాబోధన విధానాన్ని పరిశీలించిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధులు బొంతలకోటి అనన్యమైన అశేష కృషిని గుర్తించి 2024వ సంవత్సరంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో నమోదు చేశారు. 5000 పాటలు రచించి, 100 బుర్రకథలు, 87 వీధి నాటికలు రచించి జానపద కళారూపాలతో విద్యాబోధన విధానాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్న బొంతలకోటి ఘనతను గుర్తించిన సంస్థ చైర్మన్ డాక్టర్ అవినాష్ శకుండే బొంతలకోటి గుర్తింపును ధృవీకరిస్తూ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రశంసా పత్రము, ట్రోఫీ, బంగారు మెడల్ను బొంతలకోటికి అందజేశారు. ఈ సందర్భంగా బొంతలకోటి విలేకరులతో మాట్లాడుతూ మరుగున పడిపోతున్న జానపద కళారూపాలను ఒక పక్క బతికిస్తూ మరో పక్క ప్రస్తుత తరానికి జానపద కళారూపాల యొక్క ప్రాధాన్యతను వివరించాలని కోరారు. సంగీత వాయిద్య పరికరాలు, హార్మోనియం, కీబోర్డ్, కంజీరా, గిటార్, తబలా వంటి సంగీత వాయిద్య పరికరాలతో తరగతి గదిలో బోధిస్తూ సంగీత పాఠాలు వివరిస్తూ దేశంలో ప్రప్రథమంగా వినూత్నమైన నూతన ఒరవడిని దేశంలో ప్రవేశపెట్టినందుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు వారు గుర్తించి ప్రశంసిస్తూ అవార్డు అందజేయడం గర్వించదగ్గ విషయమన్నారు. గత 25 సంవత్సరాలుగా విద్యారంగానికి చేసిన సేవలకు ప్రస్తుతం ప్రపంచ స్థాయిలో గుర్తింపు రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు బొంతలకోటి తెలిపారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె శ్రీనివాస రామారావు, జిల్లా విద్యాశాఖ అధికారి యు మాణిక్యం నాయుడు, ఉప విద్యాశాఖ అధికారులు కె మోహన్ రావు, బి వెంకటరమణలు, చైతన్య భారతి లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె శ్రీనివాస రామారావు, జిల్లా విద్యాశాఖ అధికారి యు మాణిక్యం నాయుడు, ఉప విద్యాశాఖ అధికారులు కె మోహన్ రావు, బి వెంకటరమణులు, చైతన్య భారతి లయన్స్ క్లబ్ ప్రతినిధులు, జీటీపేట హైస్కూల్ పాఠశాల సిబ్బంది, గ్రామ ప్రజలు బొంతలకోటిని ప్రత్యేకంగా అభినందించారు. 98వ సంవత్సరం నుండి కూడా జానపద కళారూపాలతో సంగీత వాయిద్య పరికరాలతో హార్మోనియం, కీబోర్డ్, తబలా, కంజిరా వంటి సంగీత వాయిద్య పరికరాలతోనూ మరుగున పడిపోతున్నటువంటి జానపద కళారూపాలు తప్పెట్టుగుళ్ళు, కోలాటము, చెక్క భజన, బుర్రకథ, జముకుల పద, నృత్యము ఈ రకమైనటువంటి జానపద కళారూపాలన్నిటితో కూడా విద్యార్థులకి సాంఘిక శాస్త్ర పాఠ్యాంశాలని బోధించడం జరుగుతుంది. ఈ బోధనా విధానం అనేటువంటిది దేశంలోనే ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్ లో విజయనగరం జిల్లాలో ఈ విధానాన్ని 98 నుండి కూడా కొనసాగిస్తూ రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడమే కాకుండా 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉన్నటువంటి పాఠ్యాంశాలలో కూడా ఈ జానపద కళారూపాల బోధన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యాంశాల్లో కూడా చేర్చడం అనేటువంటిది గొప్ప విశేషం. అదే విధంగా అతి పిన్న వయసులోనే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు తీసుకోవడమే కాకుండా 3 రాష్ట్రపతుల నుండి కూడా ప్రశంసలు పొంది అబ్దుల్ కలాం గారి ఆధ్వర్యంలో ఒక 5000 మందికి చెన్నైలో ఈ బోధన విధానాన్ని డెమో ఇచ్చిన తర్వాత అబ్దుల్ కలాం గారు కూడా ఆయన అభినందిస్తూ అవార్డును అందజేయడం జరిగింది. ఇంతవరకు కూడా 355 అవార్డులు తీసుకున్నప్పటికీ కూడా అనన్య సామాన్యమైనటువంటి ప్రతిభ చూపిన, అనితర సాధ్యము కానటువంటి విషయాల్ని విశేషమైనటువంటి ప్రతిభ కనబరిచినటువంటి ఒక్కరికి భారతదేశం నుండి ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ అందులో భాగంగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు లో భారతదేశం నుండి ఈ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు లో పేరు నమోదు కావడం అనేటువంటిది ఒక గర్వకారణంగా గత 25 సంవత్సరాలుగా ఈ జానపద కళారూపాలతో బోధన విధానానికి ప్రపంచవ్యాప్తంగా లభించినటువంటి అరుదైన గుర్తింపుగా భావిస్తున్నాను. ఇంతే కాకుండా మరొక విశేషం ఏమిటంటే ఇంటర్నేషనల్ ఐకాన్ అవార్డు 2025వ సంవత్సరానికి జనవరి 28వ తేదీన దుబాయ్లో ఈ అవార్డును అందజేస్తారు. ఇది కూడా ఒక విలువైనటువంటి అవార్డు. ఇది కూడా దేశంలో ఒక్కొక్కరిని ఎంపిక చేయడం జరిగింది. భారతదేశం నుండి కూడా ఇంటర్నేషనల్ ఐకాన్ అవార్డు ఇది దుబాయ్లో జనవరి నెలలో అందజేయడం జరుగుతుంది. ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశంగా భావిస్తూ నేను చేసినటువంటి ఈ ప్రయత్నానికి ఈ రకమైనటువంటి గుర్తింపు రావడం అనేటువంటిది ఒక గర్వకారణంగా భావిస్తున్నాను.